చెప్పని అడగకూడదు. మా అభివృద్ధి అడగకూడదు, చదువు చెప్పని అడగకూడదు, ఉద్యోగాలు ఇవ్వమని అడగకూడదు. ఇవన్నీ అడగకుండా ఉండాలంటే లడ్డు చుట్టూ తిప్పితే ప్రజలందరూ లడ్డు చుట్టూ కొట్టుకుంటూ ఉంటే మనం ఎవరు ఏం చేయలేరు. నెలల కాలం అధికారులు ఉండొచ్చు అనుకుంటున్నారు. కాసేపు లడ్డు రాజకీయాన్ని పక్కన పెట్టి దేవుడు చూసుకుంటాడు. ఆయన తెలుసు అన్ని ఆయన చూసుకుంటాడు. ప్రజల సంగతి చూడండి, మిమ్మల్ని ఎన్నుకుంది ప్రజలు మానవులు చూడటానికి అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రజల గురించి ఆలోచించండి. అందువల్ల ఎప్పటికైనా సరే ప్రభుత్వం మేలుకొని మీరు ఇచ్చినటువంటి వాగ్దానం అదనంగా ఏం అడగటం లేదు. 10 లక్షల వాడిని ఇంటికని మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ తెలుసు 10 లక్షల ఇల్లు కనీసం రాదు. అందులో గాలి వాన కొట్టుకోవడం, కొండ మీద ఇల్లు కొట్టుకోవడం అంటే చిన్నపాటి గాలి పడిపోతే ఎన్ని ఇళ్ళు పడిపోయినాయో మన అందరికీ తెలుసు గాలి వాన వచ్చినప్పుడు. కానీ ముందు అసలు మీరు ఇస్తా ఉన్నటువంటిది ఇవ్వండి. 1 లక్ష రూపాయలు అదనంగా ఇస్తా ఉన్నారు ఇవ్వండి. లబ్ధారులు అందరికీ ఇవ్వండి. కొత్తగా 20,000 మంది లబ్ధారులు ఉన్నారు. వాళ్ళ కూర్చుంటూ ఇల్లు శాంక్షన్ చేయండి. ఇవన్నీ చేయకుండా మాటలతో సరిపెట్టుకుంటా ఉండే కుదరదు. ఈ రోజు ఈ ధర్నా అనేది మన రాబోయేటువంటి పోరాటానికి ఒక ప్రారంభం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ నిధులు వెంటనే విడుదల చేయాలి. మీ న్యాయమైనటువంటి పోరాటానికి, ఆదివాసీ గిరిజన సంఘం చేసినటువంటి పోరాటానికి మీ అందరినీ కూడా అభినందిస్తూ మా మద్దతు సంఘీభావం సిపిఎం తరఫున ఎల్లప్పుడూ మీకు ఉండదు. మిమ్మల్ని ఎన్నింటే ఉంటాం. మేము మీ తరఫున మేము కూడా పోరాటాలని చెప్పని మీ అందరూ కూడా హామీ ఇస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ గిరిజనులందరికీ ఇళ్ళు వాకిళ్ళు కట్టి చేసేట్టు ఏదైనా అభివృద్ధి చేస్తే ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పి చెప్పొచ్చిన డబ్బులు లేనప్పుడు ఎందుకు ఆ సంవత్సరంలో బంగాళాఖాతంలో కలిపేయడం 650 కోట్ల రూపాయలు ఎందుకు కలిపేస్తారని చెప్పి అడుగుతున్నారు. ఏమి సాధించారు 2 మీటింగ్లు పెట్టి? మిమ్మల్ని ఆయన పోగొట్టడం, ఆయన మిమ్మల్ని పోగొట్టడం, పరస్పర పోగొట్టలు పెట్టుకోవడానికి 650 కోట్లు ఖర్చు పెట్టారే. డబ్బులు లేవో మీ దగ్గర? ఎవరిని మోసం చేస్తున్నారు, ఎవరిని దగా చేస్తున్నారు, ఎవరిని వంచన చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ అమాయకులు గిరిజనులు తెలియదు డబ్బులు లేవనే సానుభూత కరిగిపోతారు. 7 కాదు చేయడిపోయా పర్లేదు సర్దుకుంటాం. ఆల్రెడీ మేము కష్టాల్లోనే ఉన్నాలి, కష్టాల్లో పుట్టి పెరిగాము, ఏ కష్టాల్లోనే బతుకుతామని అంటారని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఎల్లకాలంలో సాగదు. మీరు చెప్పే మాటలు వింటున్నారు. ఒకసారి వింటారు, 2 సార్లు వింటారు, 3 సార్లు వింటారు. పదే అవే మోసం మాటలు చెబుతూ ఉంటే తిరగబడే రోజు వస్తుంది. ఈ రోజు ఇది ప్రారంభం. ఎంతో ఇక్కడ సహనం వాగ్దానం చేసిన 1 లక్ష రూపాయలు వెంటనే వాళ్ళ ఖాతాలో పడిపోవాలి. అప్పుడే మిమ్మల్ని నమ్ముతారు, లేకపోతే మిమ్మల్ని నమ్మరు. మీరు విశ్వాసఘాతకులుగా చరిత్రలో మిగిలిపోవచ్చు అని చెప్పి నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇచ్చిన మాట కట్టుబడి ఉండండి. మాటలతో సరిపుచ్చి